అనధికారికంగా చెత్త డంపింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ హెచ్చరించారు. రాత్రి వేళలో చెత్తను అక్రమంగా పడేస్తే సీసీ కెమెరాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తన బహిరంగ పర్యటనలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 45, 46వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. డివిజన్లలో సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యత, సాంద్రతను కమిషనర్ స్వయంగా పరిశీలించి ప్రజలకు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కొత్త రోడ్డు ప్రాంతంలో రాత్రి వేళల్లో చెత్త డంపింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. చెత్త డంపింగ్ ను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరు చెత్తను అక్రమంగా పడేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే రోడ్లపై పశువులను కట్టేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అటువంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ పర్యటనలో కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు పనిచేయడం లేదన్న ఫిర్యాదులపై స్పందించి వాటిని తక్షణమే సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాజ్య ట్యాంక్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ ను సందర్శించిన కమిషనర్ భోజనం చేస్తున్న ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరించి పరిశుభ్రత, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. నగరాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రజల సహకారం తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి కొండాయపాలెం దగ్గర ఉన్న మన డ్రైన్స్ ని, అదేవిధంగా అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ని కూడా మన డ్రైన్స్ ని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించింది లైటింగ్ కూడా మనకి చూడటం జరిగింది. అక్కడ మనకు ఇష్యూ ఏంటంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది వచ్చి నైట్ టైంలో కొంత గార్బేజ్ ఒక డంప్ చేస్తున్నట్టు మనకు దృష్టికి వచ్చింది. దానికోసం ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక నైట్ వాచ్మెన్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అనాథరైజ్గా మన టౌన్లో ఉన్న ఈ గార్బేజ్ తీసుకొచ్చి అక్కడ చీడీల పరద చేస్తున్న మాత్రం వాళ్ళ పైన పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఎంక్వైరీ చేసి కేసు కూడా పెట్టడం జరిగింది. అది చాలా తప్పు. ఎందుకంటే క్లీన్గా ఉన్న ప్రాంతంలో మళ్ళా చెత్త పట్టుకొచ్చి అక్కడ వేయడం అబ్జెక్షనబుల్. అది కొంతమంది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ టిప్పర్స్. ఇప్పుడు కూడా మా ఎంహెచ్ఓ గారికి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తయారు చేస్తున్నాము. ఆ విధంగా చేయడం చాలా తప్పు. అదేవిధంగా అట్లా చేయకూడదు. అట్ల పైన ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళ పైన క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే అక్కడ మనకి కొంతమంది రోడ్డు పైన ఆవుల్ని, గేదెల్ని కట్టి ఆ పాలు పితికి ఆ పెంట, చెత్త కూడా అక్కడే వేస్తున్నారు. అది వాళ్ళని కూడా ఆవులను కూడా గోసా తరలించడం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల పబ్లిక్ చాలా న్యూసెన్స్ అవుతుంది. మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. దానివల్ల ఈ పశువులు భారీ కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూడా మనం తొలగించమనిగా రిక్వెస్ట్